ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 30 అధ్యాయం 9వ వచనం. 2 Chronicles 30:9. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగినడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. For the Lord your God is gracious and merciful, and will not turn away his face from you, if you return unto him. యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాలంలో మనం చూస్తున్నాం, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి వరము లేకపోతే గిఫ్ట్. కాబట్టి పిల్లరా, ప్రభునందు ఆనందించాలి, ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి. ఆ విధముగా ఆయన వైపు చూసి మన యొక్క దినాన్ని ప్రారంభించినట్లయితే ఎంత మేలు ఆశీర్వాదం చూస్తామండి. కాబట్టి ఇలాంటి అనుభవంలోనికి మనం ప్రతి ఒక్కరము రావాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ హిజ్కియా రాజు తన యొక్క ప్రజలతో అంటున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమంటున్నాడండి? మీ దేవుడని యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగినడలా ఆయన మీ యందు ప్రసన్నుడగును. అంటే ఎప్పుడైతే మీ పాత జీవితాల నుంచి, మీ యొక్క పాత అలవాట్ల నుంచి, అంటే పాపం నుంచి ఆయన వైపు తిరుగుతారో, ఆయన వైపు చూస్తారో, ఏమవుతుంది? దేవుడు మన పట్ల కరుణా కటాక్షములు చూపెడతారు అని అంటున్నాడండి. అంత మట్టుగా కాదు, మీ యందు ప్రభువు ఆనందిస్తారని. ప్రియులారా, హిజ్కియా రాజు తన యొక్క ప్రజలతో అంటున్నటువంటి ఈ శ్రేష్టమైన మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో అంటున్నాడు. ఆయన కరుణామయుడే, కటాక్షం చూపెట్టేవాడే, ప్రేమ చూపెట్టేవాడే. కానీ ఆయన వైపు తిరగాలి. పాత జీవితం నుంచి, పాపం నుంచి ఎప్పుడైతే మనం ఆయన వైపు తిరుగుతామో ప్రియులారా, ఆయన యందు మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. ప్రభువు మనల బట్టి కూడా సంతోషిస్తారు. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమల తండ్రి, కరుణ కటాక్షము గల దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీ మధురమైన మాటలు మాకు వినిపిస్తున్నారు. అవును నాయనా, హిజ్కియా వంటి రాజు ఆ దేశంలో ఉంటే ఆ దేశంలోకి ఎంత క్షేమాభివృద్ధి నాయనా. ఉదయకాల సమయంలో హిజ్కియా వంటి తల్లిదండ్రులు, హిజ్కియా వంటి పిల్లలు గనక కుటుంబాల్లో ఉంటే ఎలాంటి మేలు ఆశీర్వాదకరం నాయన. నిజమే అంటున్నాడు హిజ్కియా, ఓ ప్రజలారా, మీరు ఆయన వైపు తిరగండి. ఆయన కరుణ చూపెట్టే దేవుడే, కృపగల దేవుడే. అయితే మీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాపను విడిచిపెట్టినప్పుడే మీరు ఆశీర్వాదం మేలు చూస్తారని చెప్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభువా, మా పాత జీవితంలో పాపంలో ఉంటే మేము మేలు చూడలేము. కానీ మీ వైపు చూస్తే మీ వెలుగు మా జీవితంలో ప్రకాశించినప్పుడు మీకు దుఃఖకరంగా ఉండే ప్రతిదాన్ని విడిచిపెడతాం, యోగ్యమైన జీవితం జీవిస్తాం. ప్రభువా, అలాంటి కృప ప్రతి ఒక్కరి దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి. మీ యొక్క సమాధానం, మీ సంతోషము ప్రభువా కుటుంబంలో ఉండడానికి సహాయం చేయమని మళ్ళీ మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరచమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.